బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. లోక్సభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై సీఈసీ చర్చించనుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ సహా కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొనున్నారు. తొలి జాబితాలో 100 నుంచి 120 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనుంది బీజేపీ. సీఈసీ ఖరారు చేసిన పేర్లకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఆమోదం తెలపనుంది. 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన స్థానాలపై సీఈసీలో చర్చించే అవకాశం ఉంది. మొదటి జాబితాలో దక్షిణాది రాష్ట్రాల నుంచి అధిక స్థానాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే అభ్యర్థులను ప్రకటించనుంది బీజేపీ. సాయంత్రం వివిధ రాష్ట్రాల్లో లోక్సభ అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కోర్ కమిటీ సమావేశం కానుంది. హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, బిఎల్ సంతోష్, రాష్ట్ర అధికారులు, బీజేపీ ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో పాల్గొనున్నారు. ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, గుజరాత్, అస్సాం, జార్ఖండ్ ముఖ్యమంత్రులు, ఆయా రాష్ట్రాల ఆఫీసు బేరర్లు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, గుడ్ మార్నింగ్ సందీప్. బీజేపీ అగ్రనాయకత్వం లోక్సభ అభ్యర్థుల ఎంపిక మీద సీరియస్ గా కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే వడపోత స్టార్ట్ చేసింది. గడిచిన వారం 10 రోజులుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అటు సౌత్ గానీ అటు నార్త్ సైడ్ ఉన్నటువంటి అన్ని సీట్ల మీద కూడా ఫోకస్ పెట్టింది. ముందు నార్త్ వైపు క్లియర్ చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అదే సమయంలో ఇటు దక్షిణాది వైపు కూడా ఉన్నటువంటి సీట్లన్నిటి కూడా వడివడిగా చేయాలని నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే షెడ్యూల్ మరొక 10 రోజుల్లో వస్తుందని ఒక చర్చ జరుగుతుంది. బట్ ఇలాంటి టైంలో ముందే దాదాపు 100 నుంచి 120 స్థానాల్లో దాదాపు పావు వంతు ముందే సీట్లను ఖరారు చేయడం ద్వారా వాళ్ళు ప్రచారం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో బీజేపీ పార్లమెంటరీ బోర్డులో క్లియర్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ రోజు సాయంత్రం మొత్తం బీజేపీ జాతీయ నేతలందరూ కూడా మోడీతో సహా నడ్డా గాని మిగతా నేతలందరూ కూడా అమిత్ షా వాళ్ళందరూ కూడా అటెండే రాజ్నాథ్ సింగ్ వీళ్ళందరూ కూడా సమావేశమై వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రాబబుల్స్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ ని స్క్రూటినీ చేసి ఫైనల్ గా నిర్ణయం వైపు తీసుకునే అవకాశం ఉంది. వాస్తవానికి ఆయా రాష్ట్రాల బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జీలు కావచ్చు, అధ్యక్షులు ఇప్పటికే 1:3, 1:2 పంపిస్తున్నటువంటి సందర్భం ఉంది. కొన్ని క్లిష్టంగా ఉన్నటువంటి స్థానాల్లో జస్ట్ లైక్ మల్కాజ్గిరి నియోజకవర్గం లాంటి చోట్ల చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది. అట్లాంటి దగ్గర 3 అట్లా 4 అభ్యర్థులు కూడా పంపించే అవకాశం ఉంది. అదే కొన్ని గన్ షాట్ గా చెప్పేటువంటి పరిస్థితులు సికింద్రాబాద్ కావచ్చు, ఇట్లా కరీంనగర్ కానీ అట్లాంటి పరిస్థితులు నిజామాబాద్ లాంటి ఏరియాలో 1 లేదా 2 పంపించే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ ఏదైనప్పుడు కూడా 100 నుంచి 120 లోక్సభ స్థానాలను అభ్యర్థులను ఖరారు చేసేందుకు బీజేపీ అన్ని రకాల కసరత్తులు చేసుకుంది. ఈ రోజు సాయంత్రం జరిగేటువంటి కీలకమైనటువంటి సమావేశంలో దీనికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దీంట్లో బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు అలాగే రాష్ట్ర అధికారులు, ముఖ్యంగా అమిత్ షా గాని అలాగే జేపీ నడ్డా అధ్యక్షుడు గాని బిఎల్ సంతోష్ ఇట్లా అందరూ కూడా ఆఫీస్ బేరర్లు ముఖ్యమైన నేతలందరూ కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, గుజరాత్, అస్సాం, జార్ఖండ్ ముఖ్యమంత్రులు పాల్గొంటారని కూడా మనకు సమాచారం వస్తుంది. మొత్తానికి ఈ మొదటి జాబితాలో దక్షిణాది రాష్ట్రాల నుంచి అధిక స్థానాలు ప్రకటించే అవకాశం కూడా ఉందని కూడా తెలుస్తోంది. వాస్తవానికి కాస్త లేట్ గానే చేస్తారనుకున్నారు, కానీ ముందు కూడా అత్యధిక స్థానాలని రిలీజ్ చేయడం ద్వారా ప్రచారం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా సౌత్ కంటే నార్త్ లో ఎక్కువ సీట్లు వస్తుంటాయి, గెలుస్తుంటాయి కనుక సౌత్ లో కొంత ముందే ప్రకటించడం ద్వారా కొంచెం ప్రచారం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, అనువుగా ఉంటుందని కూడా భావిస్తున్నారు. బట్ 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన స్థానాలపైన కూడా ఈ సమావేశంలో సీఈసీలో చర్చించే అవకాశం ఉంటుంది. ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది, దాన్ని మనం మెరుగుదల చేసుకుంటే ఈజీగా బయటపడే అవకాశం, తక్కువ మార్జిన్ తో ఓడిపోయినటువంటి స్థానాలు ఐడెంటిఫై చేసి వాటి మీద స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేయాలని కూడా భావిస్తోంది. ఎందుకోసం అక్కడ ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది, నాయకత్వ లోపమా లేదంటే వివిధ కారణాలు ఉన్నాయా అని కూడా చూసే అవకాశం ఉంది. బట్ ఈ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి అన్ని కూడా కసరత్తు అయితే ప్లాన్ చేస్తున్నారు.
ఎన్నికల అభ్యర్థుల ఎంపికకు సంబంధించి సిఈసి దీంట్లో చర్చిస్తున్నారు. దీని మీద ఎట్టి పరిస్థితుల్లో దాని మీద కూడా చాలా సీరియస్ కసరత్తు జరుగుతోంది. ఎందుకంటే 17 లోక్సభ స్థానాలు ఉంటే అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి ఎలాంటి పొత్తులు కూడా ఇక్కడ ఉండే అవకాశం లేదు. బట్ అందుకనే కొన్ని దిక్కుల 2-3 స్థానాలు 2-3 అభ్యర్థులు పోటీ చేసే అవకాశం అనుగుణంగా కొన్ని స్క్రూటినీ చేస్తున్నారు. కొన్ని చోట్లయితే కిషన్ రెడ్డి లాంటి ఉన్న చోట్ల అయితే ఒకే అభ్యర్థి పేరు ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఈ మొదటి జాబితాలో నార్త్ తో పాటు దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో పేర్లు ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇటు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక పొత్తు ఉంటుందనే చర్చ కూడా నడుస్తుంది. మరి తెలుగు రాష్ట్రాల్లో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండే ఎవరికి సీట్లు దక్కే అవకాశం ఉంటుంది ఏంటంటే ఇప్పుడు ఈటల రాజేందర్ పేరు తీసుకుంటే మల్కాజిగిరిలో సీట్ వస్తుందా రాదా అని చర్చ. ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది లీక్లు ఇస్తున్నారు ఆయనకి వచ్చిందని కొంత సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి. ఇట్లాంటి అన్ని కూడా పటాపంచలే అవకాశం ఉంది. మేబీ ఈ 2-3 రోజుల్లోనే మొదటి జాబితా వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఎందుకంటే షెడ్యూల్ కంటే ముందే ప్రకటించడం ద్వారా బీజేపీలో అందరికంటే ముందే అటు కాంగ్రెస్ కంటే ముందు కానీ ఇటు రాష్ట్రంలో అయితే బీఆర్ఎస్ కంటే ముందే ఇచ్చినట్టు కూడా ఉంటుంది. బట్ ప్రచారం చేసుకోవడానికి కూడా ఈజీ ఉంటుంది అనేటువంటి చర్చ ఉంది. మొన్న అనూహ్యంగా రాష్ట్రంలో ఒక స్థానం నుంచి 8 స్థానాలకు పెరిగినటువంటి సందర్భం. చాలా చోట్ల ఓట్ బ్యాంక్ కూడా పెరిగింది. అదే సమయంలో బీజేపీలో కూడా కొంత ఆంధ్రప్రదేశ్ లో కూడా కొంత పార్టీ పొందుకున్నట్టుగా కూడా పార్టీలో ఇంటర్నల్ టాక్ ఉంది. అదేవిధంగా అయోధ్య ఇంపాక్ట్ కూడా ఖచ్చితంగా ఆ పార్టీకి ఈసారి మైలేజ్ చేస్తుంది అన్నటువంటి విషయం కూడా ఉంది. అందుకనే ఈజీగా 400 సీట్లు టార్గెట్ గా బీజేపీ అయితే దేశవ్యాప్తంగా సభలు సమావేశాలు యాత్రల ద్వారా సమాయత్తం అయితే చేస్తున్నటువంటి సందర్భం అయితే చూస్తుంది. కనుక 400 సీట్లు టార్గెట్ గా పోతున్నారు. కనుక దాంట్లో అందరి ఎఫర్ట్స్ పెడుతున్నారు. అటు ప్రధానమంత్రి మోడీతో సహా అమిత్ షా కావచ్చు, రాజ్నాథ్ సింగ్ కావచ్చు, మొత్తం కూడా అందరూ కూడా ఆయా రాష్ట్రాలలో ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెడుతున్నారు. సభలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేకించి ఈ పార్లమెంటరీ బోర్డు కూడా ఉంటుంది. దీంట్లో అన్ని రకాల నిర్ణయాలు తీసుకున్న తర్వాత అభ్యర్థుల ఖరారు అనేది చేసేయడమే తర్వాయిగా మారింది. నరేందర్, అంటే ప్రధానంగా ఏ రాష్ట్రాలపై ఫోకస్ పెట్టే అవకాశం ఉంది? ఖచ్చితంగా, ఎందుకంటే సౌత్ మీద ప్రధానమైనటువంటి ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా సౌత్ లో చాలా తక్కువ సీట్స్ మాత్రమే గెలుచుకుంటుంది. బట్ ఈసారి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇటు తమిళనాడు ఇట్లా సౌత్ వైపు ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికే మనం చూస్తున్నాం ఉత్తరప్రదేశ్ గాని, మధ్యప్రదేశ్ గాని, గుజరాత్ ఈ స్థానాల్లో దాదాపు 90 సీట్లకు పైగా బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంది. అంటే 90% సీట్ల పైగా గెలుచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే లాస్ట్ మనం చూసిన ఉత్తరప్రదేశ్ లో దాదాపు క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితి. గుజరాత్ ఇట్లా అన్ని స్థానాల్లో కూడా దాదాపు గెలుచుకున్న కనుక అక్కడ పూర్తి స్థాయిలో ఎఫర్ట్ పెట్టాల్సిన పని కూడా ఏం లేదు. ఎక్కువ సౌత్ మీద ఫోకస్ పెట్టడం ద్వారా సీట్లు గెలిచే అవకాశం ఉంది. ఇప్పుడు తెలంగాణలో 2019లో 4 సీట్లు గెలిచినటువంటి బీజేపీ ఇప్పుడు కనీసం 8 స్థానాల్లో గెలవాలనే టార్గెట్ అయితే పెట్టుకుంది. 10 టార్గెట్ పెట్టుకుంటే 8 గెలుస్తామనేటువంటి భావనలో ఆ పార్టీ ఉంది. అందుకని అభ్యర్థుల ఎంపిక విషయంలో చాలా ఫిల్టర్ చేస్తోంది. ఎవరు గెలుపు గుర్రాలు ఎవరు, అట్లాంటి వాటి మీదనే ప్రధానమైనటువంటి ఫోకస్ చేస్తున్నారు. ఎవరు కూడా కేవలం డబ్బు ప్రాధాన్యత ఒకటే చూడాలని అవసరం లేదు. ఖచ్చితంగా క్యాడర్ సపోర్టు, కింది స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ఎవరు పనిచేశారు, ఎవరికి ఆదరణ ఎక్కువ ఉంది, సర్వే కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ కూడా ఇంటర్నల్ సర్వే స్టార్ట్ చేసింది. ఆయా రాష్ట్రాల నుంచి ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటుంది. జిల్లాల వారీగా కూడా ఆయా రాష్ట్ర అధ్యక్షులతో మొత్తం ఒక సర్వే చేయించి ఆ సర్వేలో ఎవరికి మంచి మార్కులు ఉన్నాయి, ఎవరు అయితే గెలవగలుగుతారు, ఇట్లాంటి అన్ని అంశాలని ప్రాధాన్యత తీసుకున్న తర్వాతనే బీజేపీ వాళ్ళకు టికెట్ ఇవ్వాలనేటువంటి భావన ఉంది. ఎందుకంటే గతంలో గెలిచినటువంటి సీట్లలో దాదాపు వాళ్ళకి ఇవ్వాలనేటువంటి ఆలోచన ఉంది. అది తెలంగాణ విషయంలో అయితే. మిగతా చోట్ల మాత్రం కొన్ని దూకులు 1-2 చోట్ల మార్చే అవకాశం ఉందని అనుకుంటున్నాం. అదేవిధంగా ఆదిలాబాద్ విషయానికి వస్తే ఆదిలాబాద్ లో స్వయం బాబురావు పేరు ఉన్నప్పటికీ గతంలో గెలిచినప్పటికీ ఆయన పేరు ఉంటుందా లేదా మళ్ళీ మారుస్తారనే చర్చ కూడా నడుస్తున్న నేపథ్యంలో చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికైతే బీజేపీ అయితే స్పెషల్ కాన్సన్ట్రేషన్ సౌత్ మీదనే పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ కనుక గతంలో కంటే కనీసం 10% నుంచి 20% సీట్లు అదనంగా గెలుచుకోగలిగితే ఈజీగా 400 సీట్లు గెలుచుకోవడానికి ఏమాత్రం ఇబ్బంది ఉండదు అనేటువంటి చర్చ ఉంది. అదే సమయంలో రాహుల్ గాంధీ కావచ్చు, మిగతా నేతలు కూడా అక్కడ అగ్రెసివ్ గా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఐఎన్డీఏ కూటమి కూడా గతంతో కంటే అదనంగా ఈజీగా 50 నుంచి 100 సీట్లు ఎక్కువ గెలుచుకుంటామని కూడా భావిస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా 100కు తగ్గకుండా వాళ్ళు కూడా గెలుచుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. కనుక 400 టార్గెట్ బీజేపీ పెట్టుకుంటే కనీసం
350కి తగ్గకుండా వస్తాయనే చర్చ అయితే బీజేపీలో ఉంది. అందుకు అనుగుణంగానే అభ్యర్థుల ఎంపిక మీద స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆనంద్. రైట్, థ్యాంక్ యూ నరేందర్.